ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं शतभुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे।
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 168వ పాఠము 30/7/2024 మంగళవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరంల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 1 కి సంబంధించి 9వ శ్లోకంలో మొదటి భాగంలో ఉన్నాం. మనం రకరకాల సంప్రదాయాల్లో స్థితిని ఎట్లాగా చెప్తున్నారు. మనకు మనమే చూడండి, సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. దాంట్లో విషయాన్ని వివరించుకునేటప్పుడు కొన్ని ఇంకొక పద్ధతిలో ఇప్పుడు వరకు ఇట్లా వివరించుకోవటం లాగా కాకుండా దాన్ని వ్యాఖ్యానం చేసుకుంటూ దాన్ని వివరించుకుంటూ ఇంకొక పద్ధతిలో చేయటం జరుగుతుంది. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి అందిన దానికి అనుగుణంగా వాళ్ళ మానసిక వికాసానికి, వాళ్ళ పరిణామంలో ఎక్కడ ఉన్నారో దానికి అనుగుణంగా అది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ ఏం చేశారంటే బౌద్ధ మతానికి సంబంధించి ఆలోచన ధోరణి ఎలాగ ఉన్నది, వాళ్ళలోనే 3 రకాలైనటువంటి సంప్రదాయాలు, మహాయాన, హీనయాన, మాధ్యమిక, వీటిల్లో ఎలాగా ఆ స్థితిని చెప్పుకుంటూ వచ్చారు. అంటే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, చిట్ట చివరిగా ఆ మూలానికి వెళ్ళి, మూలానికి వెళ్ళటం అంటే సనక సనందనాథులు ఎక్కడి వరకు వెళ్ళగలిగారు? వైకుంఠ ద్వారం వరకే వెళ్ళగలిగారు. ఆ ద్వారాన్ని దాటి లోపలికి ప్రవేశించలేదు వాళ్ళు. ఆ లోపల ఉన్న స్వామి ఆయనే బయటకు వచ్చి వీళ్ళకి దర్శనం ఇచ్చాడు. అంతేని వీళ్ళు లోపలికి వెళ్ళలేదు. అంటే అక్కడ స్థితిని గురించి ఇప్పుడు వరకు మనకు అందుబాటులో ఉంది. అదే వీళ్ళందరూ చెప్తున్నారు. దాన్నే ఆలయ అని, అనిమా మండి అని, యూనివర్సల్ సోల్ అని, ఇట్లాగా రకరకాలుగా మనకి అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అంటే ఉన్నదే అని చెప్పుకుంటున్నామంటే దానికన్నా వేరుగా ఉన్నట్టు అయిపోతుంది. కాబట్టి 2 వచ్చేస్తుంది, అక్కడ ద్వైతము వచ్చేస్తుంది. ఏకత్వ దీని నుంచి ద్వైతానికి వచ్చేస్తాం. ఇట్లా దీని గురించి నిన్న ఇన్ ద ఎక్స్పోజిషన్ ఆఫ్ దీస్ 2 truths, out of 4, ఆ 2 truths ఏంటో కూడా మనం నిన్న కొంత చెప్పుకున్నాం. సంవర్తి సత్య అండ్ పారమార్థిక సత్య. అంతిమ సత్యమే, కానీ 2 రకాలైన దాని యొక్క స్థితిని బట్టి.
ఒక్కొక్క వజ్రయానం అంటే మహాయానానికి సంబంధించిన వాళ్ళు సంవర్తి సత్యము అని పేరు పెట్టారు దానికి. సాపేక్షంగా ఉండేది. సాపేక్షం అంటే చూసేవాడు ఉంటేనే చూడబడేది. సంవర్తి అంటే దాచడం, కప్పి ఉంచడం. సత్య అంటే సత్యము. సంవర్తి సత్య అంటే దాచిపెట్టే సత్యం. అంటే ఆ వైకుంఠం లోపల ఉన్నది మనకు కనపట్లేదు కదా. ఆయన బయటకు వచ్చి మనకు దర్శనమిస్తే మనకు తెలిసింది, కానీ లోపల ఉన్నదానికి మనం లోపలికి వెళ్ళలేదు, ఆయనలో ఐక్యమైపోలేదు. కాబట్టి ఆ సత్యం ఎట్లాగుంది? సంవర్తి, దాచిపెట్టబడి ఉంది. దానికి యువతలుగా మనం ఉండి అక్కడ సత్యం ఉంది, దాని దగ్గరకు వచ్చాము అన్నట్టుగా చెప్పుకుంటున్నాం. ఆ అనుభూతితో ఉన్నాం. అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది? మిగతా మొత్తం కూడా కలిసి ముద్దగా ఒకటిగా ఏర్పడింది. ఇప్పటి స్థితి ఏంటంటే ఈ భూలోకం నుంచి ఈ కింద మనకేంటి 7 విభాగాలుగా మనకు అందుబాటులో ఉంది ప్రస్తుతం. 7 విభాగాల్లో ఒక్కొక్కటి మళ్ళీ 7 ఉప విభాగాలతో మనం ఆత్మదర్శనం జరిగింది అంటే అది భౌతిక స్థాయిలో. ఈ భౌతిక లోకానికి సంబంధించిన 7 ఉప విభాగాల్లో ఆత్మ విభాగం ఏదైతే ఉందో ఆ 7th ప్రిన్సిపల్, అక్కడికి వచ్చాము. అక్కడి వరకు ఇక అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి బయలుదేరాలి? కామలోకంలో మళ్ళీ కామం దగ్గర నుంచి ఆ భౌతిక స్థితి నుంచి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆత్మస్థితికి వెళ్ళాలి. కామలోకానికి సంబంధించిన ఆత్మస్థితికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం మనకు జరుగుతున్నది ఏంటి? భూలోకానికి సంబంధించినటువంటి ఆత్మస్థితికి వెళ్ళటానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటుంది ఇది. సంవర్తి సత్యం అంటే అలాగా దాని అర్థం. అది పరమార్థ సత్యం అంటే వాస్తవికత యొక్క స్వభావాన్ని అన్వేషించే బౌద్ధ బోధనలు ఇవన్నీ కూడా. రియాలిటీ ఉన్నదేదో ఉన్నది, కానీ రియాలిటీ వాస్తవము, యథార్థము, యథార్థ స్వరూపం. అది యథార్థ స్వరూపంగా కాకుండా రూపం మారి మనకి అందుబాటులోకి వస్తుంది, మనకి తెలుస్తుంది. మనకి ఏది తెలిసినా కానీ రూపాంతరం చెందింది. యథావిధిగా మనకేమీ అందుబాటులోకి రావట్లేదు. మాట నా నోటి నుంచి వచ్చిందంటే ఇది 3 స్థాయిలు దాటి ఇది 4వ స్థాయి. ఆ దగ్గర ఇదే మాట బయలుదేరింది. ఆ యథార్థ స్వరూపాన్ని మనం చూస్తున్నామా? లేదు. ఇట్లా నోటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఆ శబ్దాలు ఉన్నాయో, ఆ భాషకు సంబంధించిన శబ్దాలు ఏదైతే పలికామో, ఆ పదాలని, మాటల్ని, దాన్ని విన్నాం మనం. అట్లా మనం అసలైన ఆ వాస్తవికత, ఆ రియాలిటీ దగ్గరకు వెళ్ళాము, కానీ దాన్ని అనుభూతికి చెందటానికి ఇంకా కాలేదు అన్నట్టుగా ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇందులో సంవర్తి సత్య అంటే 2 ట్రూత్స్. అవి సంవర్తి సత్య, పారమార్థిక సత్య. పరమార్థ అంటే పర అంటే బియాండ్, పరమ అంటే ఉన్నత స్థితి, అంటే ఇక అంతకన్నా ఉన్నత స్థితి లేదు అన్నట్టుగా ఏదైతే ఉంటుందో అది పరమ. ఈ సంస్కృత పదాలు ఇవి. అర్థ అంటే ప్రయోజనము, లేకపోతే మన యొక్క లక్ష్యము. ఆ పారమార్థిక సత్య అనేటప్పుడు కల్లా ఈ రియాలిటీ ఏదైతే ఉందో, మనం దేన్నైతే చేరాలో, దేంట్లో మనం కలిసిపోయి ఒకటిగా అయిపోవాలి, నేను అసలు స్వరూపం అది మనది. రూపాంతరం చెందిన రూపం దాంట్లో ఉన్నాం మనం. రూపాంతరం చెందిన స్థితిలో మనం అందరము ఉన్నాం. అసలు స్థితి రూపాంతరం చెందగా ఎట్లా ఉంటుందో అలాగా మనం ఉన్నాం అన్నమాట, ఇక్కడ ఉన్న స్థితి. అంటే ఆ పరమాత్మ ఏదైతే ఉందో
పరబ్రహ్మం, పరమాత్మ. అదే రూపాంతరం చెందుతూ నాలాగా వచ్చింది, మీలాగా వచ్చింది, వాళ్ళలాగా వచ్చింది, అనేక రకాలుగా, అన్ని వర్గులుగా. వీటన్నిటిని కలుపుకుంటూ క్రమంగా అక్కడ మూలానికి వెళ్ళేటప్పుడు మూలం దగ్గర ఏమవుతుంది? కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రకృతి పురుషుడు. రెండు అక్కడ మనకి, అందుకు ఇద్దరు ద్వారపాలకులుగా మనకు అక్కడ దర్శనమిచ్చారు, జయ విజయులుగా అక్కడ మనకి దర్శనమిచ్చారు. అక్కడి నుంచి మనం లోపలికి ప్రస్తుతానికి లేదు. అందుకే భాగవతం కానీ, బౌద్ధ మతం కానీ, ఎవరైనా ఎక్కడైనా ఇంతవరకు వర్ణించి వదిలేశారు. వీళ్ళు మాధ్యమిక వాళ్ళేమో అదే దాన్ని పారమార్థిక సత్య అనే పేరుతో పిలిచారు వాళ్ళు. ఈ మహాయాన సంప్రదాయానికి సంబంధించినటువంటి వీళ్ళు సంవర్తి సత్యం అని వాళ్ళు చెప్పారు. ఇట్లా సాగుతుంది. దీని గురించి మనం పెద్దగా ఇది అర్థమవుతుందో లేదో అని ఇంత లోతుకి వెళ్ళాల్సిన, అంటే ఊరికే పైన ఇదిగో ఈ పద్ధతిలో ఇలాగా వాళ్ళకి అందింది చెప్తున్నారు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పినా వాళ్ళకి అందింది, వాళ్ళు దర్శించింది వాళ్ళ స్థాయిలో, ఎవ్వరు పరిపూర్ణులు కాదు. పరిపూర్ణత్వం కేసే వెళుతూ ఉన్నాం, బ్రహ్మతో సహా, సృష్టికర్తతో సహా పరిపూర్ణత్వం కేసే వెళుతూ ఉన్నాం. ఈ సృష్టి మొత్తం ఎంత హైయెస్ట్ అయినా, ఎంత లోయెస్ట్ అయినా, ప్రతిదీ ముందుకి పరిణమించటం, అభివృద్ధి చెందటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లా అభివృద్ధి చెందటంలో మనకి దానికి సంబంధించింది కొంత మేరకే అందుతూ ఉంటుంది అనేది ఒకటి ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంప్రదాయాన్ని తీసుకొచ్చారు, ఒక్కొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చారు. మరి తత్వవేత్తలు వాళ్ళు ఒక్కొక్క ఆలోచన విధానము, ప్లేటో, అరిస్టాటిల్, పైథాగరస్, ఇట్లా రకరకాలైన ఆలోచన ధోరణులు. ఏది ఫైనల్ కాదు, ఇదొక పద్ధతి. దీని నుంచి అల్టిమేట్ కి చేరటానికి, అంటే ఆ చిట్ట చివరికి చేరటానికి మీకు దారి ఉంది అన్నట్టుగా. ఎందుకంటే మనకి ఇది వృత్తాకారానికి సంబంధించిందిగా ఉంది, వలయంగా, మండలాకృతిగా ఉంది. కాబట్టి వృత్తం అనేటప్పుడు కల్లా కేంద్రం ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. కేంద్రం లేకుండా వృత్తం లేదు, వృత్త పరిధి లేదు. ఇక్కడ వృత్త పరిధి మీద వేలు లక్షల మనకి భాగాలు ఉండొచ్చు, కానీ అవన్నీ ఎక్కడి నుంచి మొదలు పెట్టబడింది మూలం కేంద్రం దగ్గర ఒక్కటి. అక్కడి నుంచి 1,00,000 గీతలు గీయొచ్చు మనం ఈ పరిధి మీదకి, ఎన్ని విభాగాలైనా చేసుకోవచ్చు. అవే ఇప్పుడు మన ఈ సృష్టిలో మొత్తం ఉన్నటువంటి సమస్త జీవులు, అణువులు మొదలుకొని బ్రహ్మ వరకు అందరూ ఎక్కడి నుంచి ఉద్భవించారు? కేంద్రం నుంచి ఉద్భవించారంటే కేంద్రమే రూపాంతరం చెందటం, అదొకటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవటం. రూపాంతరం చెందటం నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా. అంతేగాని ఆయన ఎక్కడో ఒక చోట కూర్చుని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఫోన్లు తయారు చేస్తున్నారు, ఆ తయారు చేసే వ్యక్తి అక్కడెక్కడో కూర్చుని ఉన్నాడు, ఫోన్లు తయారు చేసి మొత్తానికి వదులుతున్నాడు, ప్రపంచం అంతా వెళ్తున్నాయి, అందరి చేతుల్లోకి వస్తున్నాయి ఫోన్లు.
ఆయన మాత్రం అక్కడే ఉన్నాడు. ఇది భౌతికంగా ఇట్లా జరుగుతుంది. కానీ మనకి ఈ సృష్టికి సంబంధించి ఆయనే ఫోనుగా మన చేతుల్లో ఉన్నాడు. రూపాంతరం చెంది ఇంకొకటికి అవకాశం లేదు ఇక. ఆయనే ఫోన్గా మారాలి. ఫోన్కి కావాల్సినటువంటి మొత్తం పదార్థం అంతా ఆయనే మారాలి. మాట్లాడడానికి కావాల్సిన ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్ అక్కడ ఉంది. అట్లాగే దాంట్లో పనిచేసే జీవము సబ్స్టెన్స్ ఒక్కటి తనంతట తను పనిచేయదు కాబట్టి అది నడిపే జీవము చైతన్యం అది ఈ రెండు రూపాంతరం చెంది ఇదిగో ఫోన్గా మన చేతుల్లోకి వచ్చింది. మన చేతుల్లోకి వచ్చింది ఏదైనా కానీ మనతో సహా మనం వేసుకున్న చొక్కా బట్టలు వస్త్రాలు కానీ మన దేహము కానీ మనం చేతిలో పట్టుకున్న వస్తువులు కానీ అన్నీ రూపాంతరం చెందటం, నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా, వాయువులు జలము అయినట్టుగా, అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ది ఫార్మర్ బిలీవ్ అండ్ మెయింటైన్ దట్, అంటే ఇక్కడ రెండు రకాల వాళ్ళు ఇచ్చారు కదా, యోగాచార్యస్ అంటే మహాయాన సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు, అండ్ ది మాధ్యమికాస్. ఈ మాధ్యమిక సంప్రదాయం అంటే ఈ నాగార్జునాచార్యుడు ప్రారంభించినటువంటిది. ఆయన దాన్ని అభివృద్ధి పరిచారు, ఆ ఆలోచన విధానాన్ని మాధ్యమిక సంబంధించి. ఇప్పుడు వీళ్ళిద్దరిని పోలుస్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ద ఫార్మర్ అంటే మహాయాన సంప్రదాయానికి సంబంధించిన యోగాచారులు చెప్పింది ఏదైతే ఉందో, బిలీవ్ అండ్ మెయింటైన్ దట్, వాళ్ళు ఏంటి విశ్వసిస్తున్నారు, విశ్వసించి ఇదిగో ఇది ఇలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది అని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, ఇట్లా చెప్పుకోవటంతో మనకి ఏమవుతుంది, ఎవరు చెప్పినా కానీ వింటాం, దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఈ అధ్యయనం ద్వారా మొట్టమొదటిగా మనకి అందుబాటులోకి రావాల్సింది ఖండించటం లేదు, వినడం. ఎవ్వరు ఏది చెప్పినా వినడం. ఎందుకని మనం ఎక్కడా వింటున్నాం, పరా దగ్గర నుంచి. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది వాడికి, ఆ చెప్పేవాడికి పరా దగ్గర బయలుదేరి వాడి నోట్లో నుంచి బయటికి ఆ పదం వచ్చింది. దాన్ని చూడాలి మనం. ఎట్లా వచ్చింది అది, అతను ఉన్న ఆ బొమ్మను బట్టి, ఆ పాత్రని బట్టి. ఒక జ్యూస్ తయారు చేసాము, పళ్ళ రసం తయారు చేసి ఒక బిందులో చాలా పెద్ద పాత్రలో అందరికీ పంచడం కోసం రకరకాల పాత్రలు అక్కడ పెట్టాం. చిన్న గ్లాసు, కొద్దిగా పెద్ద గ్లాసు, మళ్ళీ ఆ గ్లాసు ఆకారాల్లో రకరకాలమైనటువంటి ఆకారాలు ఇలాగా ఉన్నాయి. వాటిల్లో ఈ జ్యూస్ పోసాము. జ్యూస్ పోస్తే ఆకారం పొందింది ఆ జ్యూసు. చిన్న గ్లాసుకు తగినట్టుగా కొంచెమే జ్యూస్ వచ్చింది. ఆ ఆకారానికి తగినట్టుగా గుండ్రంగా కొన్ని ఉన్నాయి, పలకలుగా కొన్ని ఉన్నాయి, వంపులుగా కొన్ని ఉన్నాయి. వంపులుగా ఉన్న చోట వంపులు తిరిగింది ఆ జ్యూసు. పలకలుగా ఉన్న చోట పలకలుగా మారిపోయింది ఆ జ్యూసు పలక ఆకారంలోకి. గుండ్రంగా ఉన్న చోట గుండ్రంగా మారిపోయింది జ్యూసు. కాబట్టి ఆ మాట ఎట్లా వస్తుంది, ఆ పాత్ర ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి ఆ పాత్ర ఎలాగ ఉందో దానికి తగిన విధంగా బయటకు వస్తుంది. నేను మాట్లాడుతున్నానంటే నా పాత్ర ఎట్లా ఉందో, నేను ఎంతవరకు వికాసం చెంది ఉన్నాను, ఎంతవరకు ఈ పరిణామంలో అభివృద్ధి చెంది ఉన్నాను, ఏ స్థితిలో ఎక్కడ నిలబడి ఉన్నానో అక్కడ కనపడింది చెప్తున్నాను. నేను అంతకు మించి నేను ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను.
వెనక్కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. వెనక్కి వెళ్ళనేది తక్కువ స్థాయిది కాబట్టి మనం వెనక్కి వెళ్ళక్కర్లేదు. ముందుకే వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలంటే ఎక్కడ నిలబడ్డామో మీతో మాట్లాడేటప్పుడు వెళుతూ మాట్లాడం గదా! నిలబడి మాట్లాడతాం. నిలబడి మాట్లాడుతుంటే ఎక్కడ నిలబడ్డానో నాకు కనపడింది ఏదైందో నా దృష్టికి అందింది. అది మీకు చెప్తున్నాను. నా ద్వారా మీకు అందుబాటులోకొస్తుంది. అట్లా ప్రతి వాడి ద్వారా వాడి స్థితిని బట్టి బయటకొస్తుందది. అయితే మరి ఎట్లాగా ఇది మరి ఏకత్వాన్ని, ఆ మూలాన్ని తెలుసుకోవడం ఎలాగా? అంటే మనం ముందుకు వెళ్ళటం. ఆ మూలము ఏకత్వానుభూతి మనకి తెలియటమే. ఇంకొకళ్ళు చెప్పేది కాదిది. ఇంకొకళ్ళు ఎవరు చెప్పినా అది వాళ్ళ అనుభూతి. పంచదారతో ఏదో స్వీట్ తిన్నాడు వాడు. స్వీట్ తిని ఎంత బావుందిది చాలా అద్భుతంగా ఉంది. రుచి చాలా ఇంత అమోఘంగా ఉంది. ఎప్పుడు ఇటువంటిది నేను తినలేదిది. నా జీవితంలో ఎవరు చేశారిది? భలే చేశారే! చాలా అద్భుతంగా ఉంది రుచి అనన్నాడు. మరి మనం అది తినలేదు. ఆ రుచి గురించి ఆయన చెప్పాడు. ఏం తెలుస్తుంది మనకి? మనం గూడా తినాలి. అంటే మనం గూడా ఇది ఇట్లా ఆలోచనగా ఇవి వింటూ ఉంటే ఏమవుతుందంటే మనకి దానికి సంబంధించిన ఆలోచనలు మనలో కదలటం ప్రారంభిస్తాయి. ప్రారంభించి ఆ అనుభూతిలోకి వెళ్ళటానికి వీలవుతూ ఉంటుంది. సరే. ది ఫార్మర్ బిలీవ్ అండ్ మెయింటైన్ దట్ ఆన్ దిస్ ప్లేన్ ఎట్ ఎనీ రేట్ ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్ దిస్ ప్లేన్ అంటే ఈ భౌతిక లోకానికి సంబంధించినంత వరకే. ఈ సౌర మండలేశ్వరుడు గురించి మనకేంటి ఈ పరిణామం అంతా సౌర మండలేశ్వరుడికి సంబంధించిందిగా మొదలుపెట్టుకున్నాం మనం. అది ఎక్కడి నుంచిది? భూలోకానికి సంబంధించి. భూలోక విభాగం 7 ఉపవిభాగాలున్నాయి. ఆ 7 ఉపవిభాగాలకి సంబంధించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇది పూర్తయింది అంటే నెక్స్ట్ కామలోకం మరి. అది పూర్తి చేసుకుంటే మళ్ళా మానసిక లోకం. అది పూర్తి చేసుకుంటే బుద్ధిమయ లోకం. ఇట్లా ఒక్కొక్కటి. నిర్వాణ, పరినిర్వాణ, మహాపరినిర్వాణ. అప్పుడు 49 అయితే గాని మరి అది ఎక్కడికి తీసుకెళ్తుందో మరి అప్పుడుకి తెలుస్తుందది మనకి. అక్కడికి కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయినా మనకి ఉండనివ్వదు కదా! మళ్ళీ ప్రళయం దగ్గర నుంచి వ్యక్త సృష్టిలోకొచ్చేటప్పటికల్లా మళ్ళీ మొత్తం ఈ బ్రహ్మాండ పరిణామం జరగాలి. సృష్టి అంతా అణువు రూపంలో ఈ 7 లోకాలుగా తయారవ్వాలి. అంటే అక్కడున్నవే మొత్తం మళ్ళీ అణువులుగా అక్కడ పరబ్రహ్మ తత్వంలో కలిసిపోయి ఉన్నటువంటి మొత్తం సమస్తం పరబ్రహ్మంగా ఉంది ఇప్పుడు అనుకుందాం. ఉంటే మరి ఆయనేం జేయాలి మరి? ఇప్పుడు పదార్థము చైతన్యంగా ముందు మారాలి. ఈ మొత్తాన్ని 2 విభాగాలు చేయాలి. తన దగ్గరున్న మొత్తాన్ని 2 విభాగాలయిపోయాయి. ఆ 2 విభాగాల్లో నుంచి మళ్ళీ అనేకత్వానికి దారి తీస్తూ భూలోకానికి రావాలి. కాబట్టి ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. కిందకి దిగటం, మరలా పైకి. అంటే ఏకత్వం నుంచి అనేకత్వానికి రావడం, అనేకత్వం నుంచి ఏకత్వానికి వెళ్ళడం. అయితే మనం మానవుడి దగ్గరకొచ్చేటప్పుడు కల్లా ఏమవుతుందంటే, అనేకత్వంది ఆగిపోయి ఇక ఏకత్వం కేసి ప్రయాణ దిశ మారింది మన దగ్గర. మనం ఇక అనేకత్వం అన్న పద్ధతి గురించి పెద్దగా ఆలోచించక్కర్లే మనం. ఇక తెలుసుకోవడానికి ఏదైనా దాని గురించి చెప్పుకోవచ్చు కానీ, ఇప్పుడు మనం చేయాల్సింది మనం ప్రయాణం. ఎటువైపు? ఏకత్వం కేసి. దానికి సంబంధించి ఎట్లా చేయాలి ప్రయాణం మనం? త్వరగా చేరుకోవటానికి ఏమన్నా మార్గం ఉందా? అని ఇట్లాగా మనం ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి సంగతేంటి? మహాయాన, మాధ్యమిక వీళ్ళిద్దరూ ఆ అబ్సల్యూట్ ట్రూత్ గురించి, ఆ పారమార్థిక సత్య
సంవర్తి సత్య అని చెప్తున్నారు. ఆ స్థితి ఏంటి అసలు? ఇద్దరూ 2 రకాలుగా ఎందుకు చెప్పారు? ది ఫార్మర్ బిలీవ్ అండ్ మెయింటైన్ దట్ ఆన్ దిస్ ప్లేన్ అట్ ఎనీ రేట్ ఈ లోకం వరకే మనం చూసుకోవాలి. ఈ లోకానికి సంబంధించిందే ఈ వివరాలన్నీ మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదే పద్ధతిలో మిగతా లోకాల యొక్క వివరాలు కూడా ఉంటాయి. దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ సంవర్తి సత్య ఆర్ రిలేటివ్ ట్రూత్. మనం ఎట్లయితే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో అట్లాగా వీళ్ళు ఏం చేశారు? రిలేటివ్ ట్రూత్. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది. ఆ ట్రూత్ సత్యము అంటున్నాం. సత్యము అంటే తెలుసుకునేది కాదది. తెలియబడేది కాదు. మనం దూరంగా ఉన్నప్పుడు అది అట్లా ఉందంట, ఇది ఇట్లాగా ఉందంట అని చెప్పుకుంటాం. అట్లా అంతవరకే గాని దాంట్లోకి వెళ్ళాక అది ఇట్లాగా అలాగా అని చెప్పడానికి లేదు అక్కడ. అందుకని వీళ్ళేమంటారు? దాంట్లోకి దానికి యువతలుగా ఉన్నప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంటుంది. అది రిలేటివ్ ట్రూత్. సాపేక్ష సత్యము. relative truth and the latter teach the existence of Paramartha Satya, the absolute truth. అంటే మాధ్యమికులు ఏం చెప్పారు? అబ్సల్యూట్ ట్రూత్ అంటున్నారు. అబ్సల్యూట్ అంటే పరిపూర్ణం, మొత్తంగా ఒక్కటిగా ఉండిపోయేది ఏదైతే ఉందో అది అబ్సల్యూట్. అంటే అబ్సల్యూట్ మొత్తంగా కలిసిపోయి ఒకటిగా ఉన్నది అన్నట్టుగా అది అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. ఉన్నది. ఎగ్జిస్టెన్స్ అంటే ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ ఒకప్పుడు ఉండటం లేదు. కానీ అసలైన సత్యం అయితే ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ ఉండేది. అందుకని దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటున్నారు. అది ఎలా ఉంటుంది? అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అని వీళ్ళంటే, రిలేటివ్ ట్రూత్ అని మహాయాన వాళ్ళు అంటున్నారు. ఈ అబ్సల్యూట్ ట్రూత్ కి సంబంధించి ఫుట్ నోట్ ఒకటి ఇచ్చారు. స్టార్ మార్క్ పెట్టి ఫుట్ నోట్స్ కొన్ని మనకి ఒక్కొక్క చోట ఇచ్చారు ఈ గ్రంథంలో. ఇట్లా ఫుట్ నోట్స్ చదవటం వల్ల ఏమవుతుందంటే మనకి దాని గురించిన వివరణ, ఆ పదం ఎందుకు ఉపయోగించాం, ఆ పదంలో ఉన్నటువంటి విషయం ఏంటి, ఆ పదం ఎందుకు ఉపయోగింపబడింది ఆ ప్రదేశం అక్కడ అన్నది. పరమార్థ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ సాంస్క్రిట్. స్వసంవేదన ఆర్ ద సెల్ఫ్ అనలైజింగ్ రిఫ్లెక్షన్. పరమార్థ అనేది ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్నెస్. అంటే తను సత్యమే, ఎదురుగా ఉన్నది సత్యమే. కాకపోతే అక్కడ 2 సత్యాలు ఉండవు కాబట్టి ఒకే సత్యము, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. తను కూడా దానికి సంబంధించిన వాళ్ళే. ఆయన నుంచి బయలువెడలిన మొట్టమొదటి స్థితి ఏదైతే ఉందో అక్కడ ఉండి మాట్లాడుతున్నారు. సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ సాంస్క్రిట్, స్వీయ ప్రజ్ఞ, స్వసంవేదన ఆర్ ద సెల్ఫ్ అనలైజింగ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే మనం ఆ ఉదాహరణ చూసాం. ఏంటది? లైక్ ద మూన్ ఇన్ క్లియర్ ట్రాంక్విల్ వాటర్. It reflects itself in every object of the universe. It reflects అంటే అది ఆ సత్యం అని మనం ఏదైతే అంటున్నామో మొత్తానికి సంబంధించింది, బ్రహ్మతత్వం అని ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది యూనివర్స్. అది లేకుండా ఈ ఆబ్జెక్ట్స్ లేవు కదా. దాంతో నిండి ఉన్న ఏ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా
ఎట్లాగా లైక్ ద మూన్ ఇన్ క్లియర్ ట్రాంక్విల్ వాటర్. అంటే ఆయన ఒక్కడిగా ఉన్నాడు కదా, మరి అందరిలోనూ ఉంటే ఇంతమంది ఉన్నాడా, ఇంతమంది ఉన్నారా వాళ్ళు? ఆయన భగవంతుడు సత్యము ఇన్ని సత్యాలు ఉన్నాయా, ఇంతమంది సత్యాలు, ఇంతమంది భగవంతులు ఉన్నారా అని మనకి అనుమానం వస్తుంది. అందుకనే మూన్ తో పోల్చారన్నమాట. మూన్ ఎలాగైతే ఆ చంద్రుడు లైక్ ద మూన్ ఇన్ క్లియర్ ట్రాంక్విల్ వాటర్, నిశ్చలమైనటువంటి పరిశుద్ధముగా ఉన్నటువంటి జలంలో ఎట్లాగైతే కలతలేని క్లియర్ గా ఉన్నటువంటి ఆ జలంలో ఎట్లాగైతే ప్రతిఫలిస్తూ ఉంటాడు, మరి దీంట్లో ఉంటేనే కదా దాని యొక్క ప్రోటోటైపు ఈ జలము ఉంది. కాబట్టి ఈ జలము అద్దం ఉంది, అద్దము ఎవరు ఎదురుగా నిలబడితే దాని ప్రతిబింబాన్ని ఇచ్చేస్తుంది. అది మన కంప్యూటర్ స్క్రీన్ మీద ఎలాగైతే మనం ఏది టైప్ చేస్తే అది స్క్రీన్ మీద డిస్ప్లే అయినట్టుగా అద్దానికి ఎదురుగా నిలబడితే ఎవరు నిలబడితే వాళ్ళ ప్రతిబింబాన్ని చేస్తూ ఉంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఎట్లాగవుతుంది? అన్ని దాంట్లో ఉన్నాయి కాబట్టి. ఇట్లా ప్రతి అణువులోనూ సమస్తము ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఆ రిఫ్లెక్షన్ అనేది వస్తూ ఉంది. అట్లా ఈ మొత్తం ఆయనే రూపాంతరం చెంది ఉన్నాడు కాబట్టి అలా అందరిలోనూ ఉన్నాడు ఆయన. సెల్ఫ్ అనలైజింగ్ రిఫ్లెక్షన్ అలా జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసుకుంటే ఆ విశ్లేషణ ఇప్పుడు ఈ ఆలోచన ఏదైతే ఉందో మనం ఇట్లా ఆలోచనతో వెళ్తున్నాం కదా, అలాగా అంటే గమనిస్తూ చూస్తూ వెళ్తున్నాం మనం, అనలైజ్ చేసుకుంటూ ఆ విశ్లేషణ చేసుకుంటూ. ఇప్పుడు ఎట్లాగైతే తైత్రీయ ఉపనిషత్తులో మరి ఆయన 5 స్థాయిల్లో వెళ్ళాడు. అప్పటికి ఆనందమయ కోశానికి 5వ స్థాయిలో వెళ్ళాడు. క్రమక్రమంగా ఆ ఎనలైజింగ్, అది ఆ విశ్లేషణ అంటే ఆ పద్ధతిలో. ఫ్రమ్ 2 వర్డ్స్ పరమ అంటే పరమార్థ అనేది 2 పదాలతో కలయిక. అది సంస్కృత పదం 2 పదాల కలయికతో ఏర్పడింది. అది పరమ అంటే అబౌవ్ ఎవ్రీథింగ్. పరమ అంటే ది హైయెస్ట్ అన్నమాట. కొండ శిఖరము అన్నట్టుగా. ఆ శిఖరం మీద ఇంకా అంతగా దానిపైన ఇంకా కొండ లేదు. పర్వతం మీద ఇంకా పర్వత శిఖర అగ్రము మంచు అది. ఇక అక్కడి నుంచి పర్వతం లేదు ఇక పైన. అట్లా ఈ సమస్త సృష్టికి హైయెస్ట్ పై అంచున ఉన్నటువంటి అబౌవ్ ఎవ్రీథింగ్. ఇట్లా ఏదైనా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ అబౌవ్. ఒక టేబుల్ ఇక్కడ ఉంది, ఈ టేబుల్కి అబౌవ్, టేబుల్ని మించి ఉన్నది. అది పరమ అంటే. మనకి ఎవరికి వాళ్ళకి చూసాము, నాకు మించి ఉన్నది అది. అంటే నేనుగా అది రూపాంతరం చెంది ఇక్కడ ఉండి మళ్ళీ నాకు మించి ఉన్నది అన్నట్టుగా. పరమ అండ్ అర్థ అంటే కాంప్రహెన్షన్, గ్రహించడం, తెలుసుకోవడం. అలాగే మన యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యాన్ని చేరటం, ప్రయోజనం. అర్థ అంటే ఇట్లా రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ పరమ ప్రయోజనం ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో, పరమ లక్ష్యం, దాన్ని పొందుకోవటం అన్నట్టుగా. అది పరమార్థ అంటే. పరమ హైయెస్ట్, అర్థ ఎయిమ్, పర్పస్. హైయెస్ట్ ఎయిమ్ అన్నమాట. మనకి ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి, అది ఈ స్థూలానికి వరకే పరిమితం అవుతూ ఉంటాయి. ఎంత ఇది చేసినా మన యొక్క
జీవిత కాలంలోనే అంతవరకే అది పనిచేస్తూ ఉంటుంది. మనం జీవితం ముగించగానే అక్కడికి ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఆ లక్ష్యం. కానీ ఇదేంటి ద హైయెస్ట్, అంటే మన జనన మరణాల్ని మించింది. ఈ సృష్టికి మించింది. ఎక్కడికి చూసుకున్నా గాని, దేని గురించి మనం చెప్పుకుంటున్నా దానికి మించింది. అబౌవ్, అబౌవ్ ఎవ్రీథింగ్. మనం పరబ్రహ్మం గురించి చెప్పుకుంటున్నాం. మొత్తానికి పరబ్రహ్మం అండి అన్నాం. కానీ అబౌవ్ దట్. మరి అబౌవ్ ఎవ్రీథింగ్ ఆ సూత్రం దానికే అన్వయిస్తుంది. మన నోటిలోకి అది వచ్చిందంటే, మనకి అది వచ్చేసిందంటే ఏమైందది? స్థాయి కిందకొచ్చేసింది. రూపాంతరం చెందిపోయిందది. తన యొక్క అసలైన స్థితి నుంచి రూపాంతరం చెందటం వల్లే మనము పరబ్రహ్మం అని పలకగలుగుతున్నాము. ఆ పరబ్రహ్మం అని కొంతవరకు ఇట్లా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని మనం ఊహిస్తున్నాం. అంటే అది పరిమితం అయిపోతుంది. పరిమితమైంది అంటే హై అబౌవ్ ఎవ్రీథింగ్ ఒకటి ఉన్నది. ఈ అబౌవ్ ఎవ్రీథింగ్. అబౌవ్ ఎవ్రీథింగ్. ఇదొకటి మనం ఒక సూత్రం. ఒక మంత్రం. ఒక మంత్రవాక్కు ఇది. ఎందుకంటే మనం ఎక్కడికెళ్ళినా గాని అక్కడ లేదు అబౌవ్ ఎవ్రీథింగ్. అబౌవ్ ఇంకా అట్లాగా ఉంటుందన్నమాట అది. అబౌవ్ ఎవ్రీథింగ్. అంటే పరమ అంటే అది అబౌవ్ ఎవ్రీథింగ్ అండ్ అర్థ కంప్రహెన్షన్. సచ్ ఎ మీనింగ్ అబ్సల్యూట్ ట్రూ బీయింగ్ ఆర్ ఎస్సే. దెన్ ఇదంతా ప్రికాస్మిక్ ఐడియేషన్ ఏదైతే ఉందో దాని నుంచి కదా ఈ మొత్తం బయలుదేరింది. దానికి కావలసిన రూపానికి సంబంధించిన పదార్థం ప్రికాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. అంటే ప్రకృతి పురుషులు వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఈ సమస్తము బయలుదేరింది. అంటే 1, 2 అయింది. ఆ 2 దగ్గర వరకే మనం ఆగుతున్నాం అన్నమాట. ఆ ఇద్దరి దగ్గర ఆగిపోతున్నాము. ఇన్ టిబెటన్ పారమార్థ సత్య ఈస్ దొండం దొండం పైడంప. టిబెటన్ భాషలో పదం అది. ది ఆపోజిట్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ రియాలిటీ ఆర్ యాక్చువాలిటీ ఈజ్ సంవృతి సత్య. సంవర్తి సత్య. ఇక్కడ మాధ్యమికులు ఏం చెప్పారు? పారమార్థిక సత్య చెప్పారు వాళ్ళు. అబౌవ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు కానీ అబౌవ్‌ని చేరలేదు కదా! అబౌవ్ ఎవ్రీథింగ్ అంటే ఇంకా దిగువన ఉన్నట్టే మనం ఇంకా. ఆ అబౌవ్‌కి చేరాలి. హమ్మయ్య! ఇక్కడికొచ్చేసాం. ఇక్కడే అనుకుంటా ఇది. ఇక ఆ తర్వాత లేదనుకుంటా. అని మనం అక్కడికి చేరితే అక్కడే మళ్ళీ ఇదే మంత్రవాక్కు వినపడింది. అబౌవ్ ఎవ్రీథింగ్. అబౌవ్ ఇంకా పైకి రండి. ఇంకా పైకి రండి అని అది వినపడతా ఉంది అక్కడికి వెళ్తే మనం. హమ్మయ్య! ఇక చేరిపోయాం ఇక్కడికి అని అలాగా అలసట తీర్చుకున్నట్టుగా అలా కూర్చుండేటప్పటికల్లా పైకి రండి. అబౌవ్, అబౌవ్ ఇది గాదు. పైకి రండి అని ఆ వాక్కు వినపడుతోంది. ఇది మాధ్యమికులు ప్రతిపాదించారు ఆ సిద్ధాంతాన్ని. సరే వీళ్ళేం చేశారు? సంవర్తి సత్య. ఇప్పుడు మనం మామూలుగా ఈళ్ళు మహాయానానికి సంబంధించి
సంవర్తి సత్య, the relative truth only, samvriti, samvarti, the meaning false conception. మనం ఏది చెప్పుకుంటున్నా కానీ అదేమవుతుంది, అట్లా చెప్పుకోబడేది కాదు కాబట్టి, మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అది ఫాల్స్ అయిపోతాం. ఫాల్స్ కన్సెప్షన్, భ్రమ. అక్కడ పాము ఉంటే, ఆ తాడు ఉంటే అక్కడ పాముని భ్రమించడం, అట్లా ఏదైతే ఉందో ఉదాహరణ, అట్లా దాంట్లోకి వెళ్ళిపోతున్నాం మనం అన్నట్టుగా. ఫాల్స్ కన్సెప్షన్ అండ్ బీయింగ్ ద ఆరిజిన్ ఆఫ్ ఇల్యూషన్, మాయా. సంవర్తి సత్య అంటే సత్య ఏమైంది, ఇప్పుడు సత్యం కప్పబడిపోయింది, దాచిపెట్టబడింది. సంవర్తి కప్పబడింది అనమాట. కాబట్టి పైన ఉన్నది సత్యం కాదు అన్నట్టుగా. దానివల్ల ఏమైంది, అది భ్రమలోకి వచ్చేసాం మనం, ఇల్యూషన్ లోకి వచ్చాం. ఇల్యూషన్ క్రియేటింగ్ అపియరెన్స్, ఇల్యూషన్ క్రియేటింగ్ అపియరెన్స్. భ్రమ, భ్రాంతి, ఈ మాయని సృష్టించేదిగా, సృజన చేసేదిగా. మనకు అట్లాగా సృజన చేయబడి, సృష్టింపబడి మనకి కనిపిస్తూ ఉంది. మన ఎదుట ఒక రూపము, ఒక ఆకారంతో మనకు కనిపిస్తూ ఉన్నది. అట్లా మనకి ఏది కనిపించినా కానీ అది మాయకి సంబంధించింది. భ్రమ, ఇల్యూషన్, భ్రాంతికి సంబంధించినది. అది వాస్తవము, రియాలిటీ, సత్యము కాదు అన్నట్టుగా దాన్ని తీసుకొచ్చారన్నమాట. కాబట్టి వీళ్ళు చెప్పింది, కొంచెం మాధ్యమికులు చెప్పింది కొంతవరకు మనకి కొంచెం దగ్గరికి వెళ్ళారు అన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళేమో ఈ భ్రమ, దీనికి సంబంధించి అంటే సత్యము కప్పబడి, సత్యం ఇంకా బయటికి దృగ్గోచరం కావడం లేదు వాళ్ళకి అన్నట్టుగా అక్కడ ఉంది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ వచ్చిన గొడవ ఏమైంది, ప్రళయ స్థితిలో అంటే గాఢ నిద్రలో జరుగుతున్నది ఇట్లా జరుగుతోంది. గాఢ పోతున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతోంది. మరణం తర్వాత ఇలాగా జరుగుతోంది. అలాగే ప్రళయం తర్వాత, ప్రళయ స్థితిలో ఇలాగా జరుగుతుంది అని చెప్పటం. ప్రళయ స్థితి అంటే పూర్తిగా గాఢ సుషుప్తిలోకి ఎలాగైతే మనం వెళ్తే, గాఢ నిద్రలో ఉంటే మనం ఎలా చెప్పగలం? గాఢ నిద్రలో ఉండి నేను నిద్రపోతున్నాను, నిద్రలో ఏం జరుగుతున్నాయి అని ఎలాగ చెప్పగలం? ప్రళయ స్థితిలో ఇదిగో ఈ విధంగా ప్రళయ స్థితి ఇలాగా ఉన్నది ఎలా చెప్తున్నారు? ప్రళయ స్థితి అంటే మొత్తం ఏకమైపోవటం. ఈ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో, అంటే 7 భూతాలు, ఈ 7 భూతాలు ఏమైనాయి, ఒక్క భూతం నుంచి ఒక భూతంలోకి మెర్జ్ అయిపోతున్నాయి. క్రమక్రమంగా పృథ్వీ జలంలోకి వెళ్ళిపోయింది, జలము అగ్నిలోకి వెళ్ళిపోయింది, అగ్ని వాయువు, వాయువు ఆకాశంగా మారిపోయింది. ఏవి లేవు అక్కడ. మరి ఎట్లాగా చెప్తారు ఇదంతా ఇట్లాగా ఉందని అని ప్రశ్న వచ్చింది. ప్రశ్న వస్తే దీనికి సంబంధించి ఇట్లాగా రకరకాలుగా ఆలోచన ధోరణులు ఉన్నాయి అని పరిచయం చేస్తూ వాటిని అసలైన విషయాన్ని మనకి, అంటే ఈసోటరిక్ ఫిలాసఫీ ఏమి ప్రతిపాదిస్తుంది అన్నది మనం ముందు ఉంచుతున్నారు. తర్వాత రేపు మిగతా విషయాలు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.